మేడారంకు అంతా రెడీ. ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. ఇక ముందు లక్షలాదిగా తరలివస్తారు. జాతర నాటికి ఇసుకేస్తే రాలినంత జనంతో మేడారం కిక్కిరిసిపోతోంది. ఎటు చూసినా జనమే జనం. ఓ రేంజ్లో జరుగుతుంది జాతర. సందట్లో సడేమియాలా దొంగలు రెచ్చిపోతుంటారు. సీసీ కెమెరాలు, పోలీసుల నిఘా ఉన్నా ఎవడు దొంగో పసిగట్టడం అంత ఈజీ కాదు. అందుకే మన జాగ్రత్తలో మనమే ఉండాలి. తెచ్చుకున్న బ్యాగులు, సామాన్లు జర జాగ్రత్త. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కొట్టేస్తారీ కోయిటగాళ్లు. సందు దొరికింది దోచుకుపోతారు. సెల్ ఫోన్లు, పర్సులు మరింత జాగ్రత్త. బ్యాగులు, వస్తువులే కాదు, చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే బ్యాచ్లు కూడా ఉంటాయి. అందుకే పిల్లలతో వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇదే విషయం ఈ పోలీసులు భక్తులకు ఎంత చక్కగా వివరిస్తున్నారో మీరు జాగ్రత్తగా వినేసి మరింత జాగ్రత్తగా మేడారం జాతరకు వెళ్లి రండి. మీ నగలు, మీ పిల్లలు, చిన్నపిల్లలు మీరు స్నానాలు చేసే కాడ మీరు ఎక్కడున్నా కానీ ప్రతి మీ బ్యాగ్ కాడ మీరు కంపల్సరీ ఒక మనిషి నిలబడాలి. అక్కడ మీరు ఎక్కడైతే అక్కడ స్నానాలు చేసే కాడ మీ మనిషి ఒకరు మీ బ్యాగును వదిలేయకుండా మీరు అక్కడ ఒక మనిషిని పెట్టుకొని మీరు స్నానాలు చేయాలి. మీ డబ్బులైనా ఏమైనా. ఇంకొకటి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళను చేయి పట్టుకునే ఉండాలి. మీరు అది కోట్ల జనాలు తెలిసి కదా మీకు. మిస్ అయితే మళ్ళీ దొరకరు, చాలా కష్టం. దొరుకుతారు, కాకపోతే మళ్ళీ పోలీసు వాళ్ళు వెతకాలి, ఎటు వెళ్ళారు అన్ని చూడాలి, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి మీరు ఇక్కడి నుంచి ఏ విధంగా అయితే వెళ్ళారో అదే విధంగా మంచిగా తిరిగి ఈ టాటా ఏసీలలో వాటిలలో వీటిలలో వెళ్ళేటప్పుడు ఎక్కువ మోతాదు. ఇప్పుడు ఆడ 10 మంది కూర్చునేది 40-50 మంది ఉన్నారనుకో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందే ఒక టాటా ఏసీ యాక్సిడెంట్ అయింది, అందులో ఒక 20 మందికి దెబ్బలు తగిలినాయి, చేయి తిరిగినాయి, కొంతమంది కాలు తిరిగినాయి. కాబట్టి సురక్షితంగా ఆర్టీసీ ప్రయాణం చేయండి. మొత్తం దగ్గర దాకా వెళ్తారు. ఓకేనమ్మా. మీరు